ఇక కూలిన సుంకిశాల రిటైనింగ్ వాల్, నీట మునిగిన పంప్ హౌస్, వరద ఒత్తిడి కురై కుప్ప కూలిన గోడ, కూలీ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి, హైదరాబాద్ కు మళ్లీ ఏర్పడిన నీటి సమస్య అంటూ బీఆర్ఎస్ దే సుంకిశాల పాపం, విచారణ జరిపి దోషులను తెలుస్తాం, కాంగ్రెస్ పై తప్పులు నెట్టే ప్రయత్నం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. ఇగో ఇదే, ఒక్కసారి జూమ్ చేయి. ఇగో ఈ రౌండప్ చేసింది చూసారా, రెడ్ కలర్ తో. సో సొరంగంలోకి నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ భారీ వరద ఒత్తిడి గురై కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో 100 మంది కూలీలు షిఫ్ట్ మారేందుకు వెళ్లడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు దాటినా అధికారులు బయటకు వెల్లడించలేదు. నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పి ఇక చూసిరా, చివరికి బీఆర్ఎస్ సుంకిశాలను కూడా చక్కగట్టలేదు. ఈ పాపం ఎవరిది మరి, అది చెప్తారు కదా. నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌస్ భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోకి నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కుప్ప కూలింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌస్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. సో సాగర్ కు భారీ వరద నీరు రావడంతో రక్షణ గోడ ఏదైతే ఉందో దాని ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో కూలీలో షిఫ్ట్ మారడానికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇది జరిగి దాదాపు వారం దాటినా అధికారులు బయటకు వెల్లడించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయని చెప్పి ఇక సొరంగం పనులకు బ్రేక్. హైదరాబాద్ నగరవాసులకు తాగునీటిని అందించేందుకు నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు పనులకు బ్రేక్ పడిందని చెప్పాలి. ఎందుకంటే 510 అడుగుల నీటి మట్టం ఉంటేనే ఈ సొరంగం పనులు చేయడం సాధ్యమవుతుంది. అసలే ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల ఈసారి సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతోంది. దీనివల్ల ఎండాకాలం వస్తే గానీ ప్రాజెక్టులో నీటి మట్టం 510 అడుగులకు పడిపోదు. అయితే అలా అయితేనే పంప్ హౌస్ లో పనులు చేయడం సాధ్యపడుతుంది. అలా కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో భారీ మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించాలన్నా ముందుకు సొరంగంలోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేయాలి. అలా అడ్డుకట్ట వేయడం అనేది మామూలు విషయమే కాదు అని చెప్పేసి ఇక పంప్ హౌస్ నీట మునిగింది. ఈ సుంకిశాల వాల్, రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ కుప్పగూలింది. ఇప్పుడు చెప్పాలి బీఆర్ఎస్ సొల్లిగా ఏమనంటే, మళ్ళా మాదేముంటాయి, నిర్మాణ సంస్థలు చూసుకోవాలి, లేకపోతే దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తారు. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కూడా గది చెప్పారు, రేపు సుంకిశాల కూడా గది చెప్తారు. కానీ నేనేమంటా ఉన్నా అంటే, ఈ సుంకిశాల మరి హైదరాబాద్ నీటి అవసరాల కోసం కడుతున్నప్పుడు ఎంత పటిష్టంగా ఉండాలి, భవిష్యత్తును ఆలోచించి దానిపైన ఇన్వెస్ట్ చేసి మరి కట్టాల్సినటువంటి ప్రాజెక్టుకి ఇగో ఇట్లాంటి పరిస్థితి, ఈ పంప్ హౌస్ పరిస్థితి ఇది. ఇక బీఆర్ఎస్ సుంకిశాల పాపం అని చెప్పి ఇగో సుంకిశాల ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించామని, విచారణ జరిపి దోషులను తెలుస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులోని లోపాలను బీఆర్ఎస్ కాంగ్రెస్ పైకి నెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో బట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరంతో పాటు సుంకిశాల కూలిన పాపం ఆ పార్టీదేనన్నారు. నిలువున విరిగిపడిన సుంకిశాల గోడ అంటూ కడుతున్న ప్రాజెక్టులో పెద్ద ప్రమాదం జరిగిందనేలా ఓ పత్రికలో దిశ కాదు ఓ పత్రికలో కథనం వండి వార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరినే కాదు కృష్ణానదిని వదలలేదు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో నిర్మించిన సుంకిశాల ప్రాజెక్టుకు 11 జూలై 2021 గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించగా జూలై 2023లో టన్నెల్ సైడ్ వాల్ పూర్తి చేశారని తెలిపారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ సుందిల అన్నారం మాత్రమే నాసిరకమని అనుకున్నాం కానీ సుంకిశాల ఘటనతో వాళ్ళు గోదావరినే కాదు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదని తేటతెల్లమైపోయిందని పేర్కొన్నారు. ఓ పత్రిక, టీవీ ఛానల్, సోషల్ మీడియా చేతిలో ఉన్నాయని తప్పుడు కథనాలు రాసి మభ్యపెట్టాలని చూస్తే వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఇది ఎవరైతే దాంట్లో ఉన్నారో దాని వెనకాల ఎవరి వల్ల అది జరిగిందో దాన్ని బయట పెడతామని చెప్తా ఉన్నారు మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.